వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 లండన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో దాదాపు 9 మంది యువకులు ఎవరైతే హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి చదువుకోవడానికి పై చదువులు చదువుకోవడానికి కూడా లండన్కి వెళ్ళారు. ఈ క్రమంలోనే లండన్లో ఘోర ప్రమాదంలో దాదాపు 2 స్పాట్లో మృతి చెందారు. మిగతా కొంతమందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఉప్పల్లో నివసిస్తున్న రిషితేజ కూడా మరణించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో విషాద ఛాయల్లో మునిగిపోయిన పరిస్థితి. ఏం జరిగింది అసలు? ఈ సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ అసలు ఎంతమంది వెళ్ళారు? ఈ ఘోర ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? మొత్తం 9 మంది స్టూడెంట్స్ అమ్మ. వీళ్ళందరూ రూమ్మేట్సే. వీళ్ళందరూ కలిసి 2 కార్లలో బయలుదేరారు. అసలు చాలా న్యూస్ ఐటమ్స్లో చూశాను, వినాయక చవితి నిమజ్జనానికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ గురయ్యారన్నారమ్మా. ఇది చాలా తప్పు. అసలు వినాయక చవితికి కానీ వీళ్ళ చావుకు కానీ వీళ్ళ యాక్సిడెంట్ కానీ ఎటువంటి సంబంధం లేదు. చాలా న్యూస్ పేపర్స్ కానివ్వండి, టీవీ ఛానల్స్లో కానీ నేను చూసా. ఇది మొత్తం తప్పుడు వార్త ప్రసారం చేస్తున్నారు తెలంగాణలో. ఎప్పుడైతే ఈ ఇష్యూ తెలిసిందో మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా వేగంగా స్పందించారు. ఇమ్మీడియట్గా లండన్ ఎంబసీకి హై కమిషనర్ ఆఫీస్కి కూడా వైర్ మెసేజ్ పంపించారు. అక్కడ ఈ బాడీ తీసుకురావడానికి ఏదైతే సహకారాన్ని అందియాలో మొత్తం టోటల్ కోఆపరేషన్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళింది. ప్లస్ అట్లాగే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారి పేషెంట్ నుంచి కూడా లండన్ హై కమిషనర్కి లెటర్స్ వెళ్ళడం జరిగింది. అక్కడ లండన్లో ఉన్న తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. టైం టు టైం ఏం జరుగుతుందన్నది కూడా మాకు ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ వెరీ కోఆపరేటివ్ దే. అట్లాగే మా కజిన్ కూడా ఉంది, వాళ్ళు కూడా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే డ్రైవింగ్ చేస్తున్నటువంటి 2 మాత్రం సేఫ్గా ఉన్నారు. వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నంతవరకే మాకు తెలుసు. మిగతా వాళ్ళ లోపల దాదాపు 5 అయితే చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, డిఫరెంట్ హాస్పిటల్స్లో ఉన్నారన్న విషయం తెలుసు. సో ఇది యాక్సిడెంట్ పోలీస్ కేసు కాబట్టి ఆ పోలీస్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే బాడీ ఇండియాకి తీసుకురావడానికి వీలవుద్ది. కాబట్టి ఆ పోలీస్ ఎంక్వైరీ స్పీడప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి అక్కడ లండన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే దయచేసి ఒకటే కోరుతున్నాను, నిన్నటి నుంచి చాలామంది ప్రెస్ వాళ్ళు వచ్చి ఇచ్చేస్తూ ఉన్నారు. చనిపోయింది మా తమ్ముని కొడుకు రిషితేజ. ఎందుకంటే మా పేరెంట్స్ కానీ ఆ అబ్బాయి వాళ్ళ మదర్ కానీ హెల్త్ కండిషన్ బాగలేదు. నేను ఒకటే మీ ద్వారా మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే, అందరికీ తెలుసు, ఇది మొత్తం ప్రెస్లో వచ్చింది, ఇంకా మా దగ్గర నుంచి కొత్తగా రాబట్టేది ఏం లేదు. దయచేసి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మీ ద్వారా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరో విషయం కూడా, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో జరిగిందంటూ కూడా ఒక వార్త పొక్కొస్తుంది. అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్? ఏ టైంలో జరిగింది? ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నది 100% రాంగమ్మ ఇది. ఎందుకంటే వాళ్ళు సౌత్ బే బీచ్ లోపల సన్ రైజ్ చూడడానికి వెళ్తూ ఉన్నారు. ఉదయం పూట సన్ రైజ్ అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాన్ని చూడడానికి మార్నింగ్ 3:30కి లేచి వెళ్ళారు వీళ్ళందరూ. వెళ్తూ ఉంటే డ్యూ టు ఫాగ్ ఉండడం మూలంగా, రోడ్ కనబెట్టి నేరోగా ఉండడం మూలంగా రోడ్ డివైడర్కు ఫస్ట్ కార్ యాక్సిడెంట్ అయింది. ఆ ఓవర్ స్పీడ్లో ఉండడం కాబట్టి వెనక కారు వీళ్ళని కొట్టుకుంది. తర్వాత వెనక నుంచి వచ్చేసి ఓ ట్రక్ కొట్టింది అని వింటున్నాం. అది ఎంతవరకు అనేది మాకు కన్ఫర్మిటీ లేదు. అలా జరిగింది తప్పితే ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ లేదు, వినాయక చవితి లేదు. ఇది దయచేసి అందరూ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ అని. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయి ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ని మీరు దయచేసి మీ ఇష్టం వచ్చిన రాతలు రాసేసి వాళ్ళకి ఇంకా బాధ పెడుతున్నారు తప్పితే మీరు క్లారిటీగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రజలకైతే ఇవ్వట్లేదండి. ఇది అన్ఫార్చునేట్లీ జరిగిన ఇన్సిడెంటా, లేదంటే ఏదైనా ప్రీ ప్లాన్డ్గా కావాలనే? వాళ్ళందరూ చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలమ్మ. వాళ్ళందరూ జస్ట్ 20-22 ఇయర్స్. వాళ్ళ కాన్స్పిరసీ ఉంటుందమ్మా. చదువుకోవడానికి వెళ్ళిండ్రు. అంత క్లాస్మేట్స్ ఇక్కడ హైదరాబాద్లో కలిసి చదువుకున్నారు, అక్కడ MBA కలిసి చేస్తూ ఉన్నారు. దీంట్లో కాన్స్పిరసీ లేదు, ఏమీ లేదు. ఇది జస్ట్ పిచ్చి. ఆ పిల్లలు ఆ ఏజ్లో ఉండే ఉత్సాహం అది అంతే. ఎందుకంటే కంట్రోల్ లేదు, తల్లిదండ్రులు లేరు, వాళ్ళకు కొంచెం స్వేచ్ఛలు బట్టి ఎక్కువ ఉంటుంది అంతే తప్పితే వాళ్ళు ఎంజాయ్ చేద్దాం అదొక ఆ థాట్ మనందరికీ తెలుసు కదా, చిన్నపిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తారన్నది. 100% అమ్మా. ఈ మెసేజ్ ఇట్లా యాక్సిడెంట్ అయింది, బాడీ ఇలా ఉంది అని చెప్పగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వితిన్ 1 అవర్ లోపల మన తెలంగాణ సీఎం గారి పేషెంట్ నుంచి వైర్ మెసేజ్ వెళ్ళింది లండన్ హై కమిషనర్కి. ఇంతకంటే ప్రభుత్వం నుంచి మనం ఏం కోరుకుంటాం చెప్పండి? 100. దాని తర్వాత సీఎం గారి పేషెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పేసి NRA అసోసియేషన్ చైర్మన్ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేసి పలకరించి వెళ్ళారు. సార్, గవర్నమెంట్ చాలా సిన్సియర్గా ఉంది, చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది బాడీ తీసుకురావడానికి అని చెప్పేసి మా ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పేసి వెళ్ళారు. కాబట్టి గవర్నమెంట్ టోటల్గా మాకు కోఆపరేటివ్ ఉందమ్మా.
లండన్లో ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు మాకు కోఆపరేటివ్గా ఉన్నారు. మేము కోరేది ఒకటే, దయచేసి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే పిల్లలు వస్తారా రారా అన్నది వేరే విషయం, కానీ ఇక్కడ తల్లిదండ్రులకు మనకు శోభ, మా బాధ, అయ్యో డ్రంక్ అండ్ డ్రైవ్ అట అని జరగని దాన్ని మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు న్యూస్ స్ప్రెడ్ చేయడం అయితే మంచిది కాదన్న కోరిక ఇదమ్మా. వచ్చిన కొడుకు చనిపోతే చాలా బాధగా ఉంటుంది. అదే కాకుండా హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళే యువతకి ఏం చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తారు? మీకు జరిగిన ఘటన ఇంకెవరికి కూడా జరగకూడదు, కానీ ఏం చెప్తారు తల్లిదండ్రులకు? కానీ ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు చనిపోయింది నా తమ్ముని కొడుకు, విన్నారా? వాడు ఒక్కడే కొడుకు నా తమ్మునికి. ఎన్నో ఆశలతోటి వాడిని పంపించాం. నేనే కాదు, చాలామంది పంపిస్తూ ఉన్నారు. కాకపోతే ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళడం మాకు ఆనందమే. అయ్యో వీడు హయ్యర్ డిగ్రీ తీసుకొని వస్తే వాళ్ళకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము పంపిస్తాం. కానీ ప్రతి నిమిషం వాళ్ళని మేము చూస్తూ ఉండలేము కదా. పిల్లల్లో క్రమశిక్షణ అనేది ఉండాలి. అరే మా పేరెంట్స్ మా మీద ఇన్ని ఆశలు పెట్టుకొని మమ్మల్ని ఇక్కడికి పంపించిండ్రు, మాకు తెలియనటువంటి ప్లేసు, ఈ ప్లేస్ లోపల మేము ఎలా ఉండాలి, ఎంత సిన్సియర్గా ఉండాలి, తెలియని లొకాలిటీ లోపల ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు నేర్చుకోవాలి. ఇక్కడ ఉండి మేము ప్రతిదీ గైడ్ చేయలేం కదా ఏ పేరెంట్ కూడా. నిజానికి పేరెంట్స్కి అంత నాలెడ్జ్ కూడా ఉండదు, ఆ దేశంలో ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది మాకేముంటుందమ్మా. పిల్లలు చదువుతున్నారు అంటే ఈ కాలంలో పిల్లలని పంపించాలంటే కూడా పేరెంట్స్ ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఒకటమ్మా, చదువుకున్న ప్రతి పేరెంట్కి తెలుసు ఇవాళ యూరోప్లో కానీ యూఎస్ఏలో కానీ పరిస్థితులు అనేవి మనకు అనుకూలంగా లేవు. నేను ఆ విషయం కూడా చెప్పాను మా తమ్ముని కొడుకు, బాగా ఉంది వద్దు నాన్న, మన ఇంకోటి ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఎడ్యుకేషన్లో కానివ్వండి, జాబ్ ఆపర్చునిటీస్ కానీ మన దగ్గర కోకొల్లలు ఉన్నాయి. దాన్ని డిస్కవర్ చేయకుండా బయటికి వెళ్ళిపోయేదో చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ ఫులిష్నెస్. విన్నారా? ముందు ఇక్కడ ట్రై చేయండి. ఇది ట్రై చేయకుండా ఎక్కడో ఎండ మౌలం పడి పరిగెడుతూ ఉన్నారు పిల్లలందరూ కూడా. వాళ్ళకి ఇంకేం చెప్పగలుగుతామమ్మా. థ్యాంక్ యూ. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, ఖచ్చితంగా మీడియా వాళ్ళు కూడా సహకరించాలి. మమ్మల్ని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ న్యూస్ అనేది కూడా మీరు స్ప్రెడ్ చేయొద్దంటూ కూడా కుటుంబం ఎంతో ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏదైతే లండన్లో జరిగిన దుర్ఘటన ప్రస్తుతం అందరినీ కూడా కలిసివేస్తుంది. దాదాపు 9 మంది కూడా తెలంగాణకి చెందిన వాళ్ళు యాక్సిడెంట్ అవ్వడము, దాంట్లో 2 మాత్రం స్పాట్లో మరణించారని కూడా పూర్తిగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ వేణుతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.